హలో గైస్, దిస్ ఈజ్ వాణి ఫ్రమ్ మూన్ డివైన్ టారో. ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. ఐఎమ్ స్ట్రాంగ్, ఐఎమ్ హ్యాపీ, ఐఎమ్ హెల్దీ. థ్యాంక్ యూ యూనివర్స్. గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్. ఫ్రెండ్స్, మన ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకుంటే మీకు నోటిఫికేషన్స్ అందుతాయి. మీకు పెయిడ్ పర్సనల్ రీడింగ్స్ కావాలి అనుకుంటే ఇక్కడ కనపడుతున్న వాట్సాప్ నెంబర్కి నాకు మెసేజ్ చేయండి, మీకు డీటెయిల్స్ అందించబడతాయి. ఒకసారి అందరూ డీప్ బ్రీత్ తీసుకుంటూ కళ్ళు మూసుకోండి. ఒకసారి ఎనర్జీస్ని క్లెన్స్ చేస్తాను. చాలా రోజులైంది కదా, ఎనర్జీస్ని క్లెన్స్ చేస్తాను. తర్వాత రీడింగ్ స్టార్ట్ చేద్దాం. ఓకేనా? అందరు కళ్ళు మూసుకోండి. డీప్ బ్రీత్ తీసుకోండి. మీ పర్సన్ గురించి కానీ, మీ గురించి కానీ, ఏది కూడా ఎవరి గురించి కూడా నెగిటివ్గా థింక్ చేయొద్దు. ఓన్లీ పాజిటివ్గా మాత్రమే థింక్ చేయండి. పాజిటివ్గా కూడా థింక్ చేయొద్దు. ఓకేనా? న్యూట్రల్గా ఉండండి. రైట్? రెడీ? స్టార్ట్. Please send this positive healing for my viewers. Please send this positive healing for my viewers. Thank you, universe. Gratitude, gratitude, gratitude. ఫ్రెండ్స్, ఐ యాక్సెప్ట్ దిస్ పాజిటివ్ హీలింగ్ అని చెప్పుకోండి. థ్యాంక్ యూ యూనివర్స్ చెప్పుకోండి. గ్రాటిట్యూడ్ చెప్పుకోండి. ఓకేనా? రైట్. వన్స్ అగైన్ డీప్ బ్రీత్ తీసుకుంటూ ఇన్హీల్ ఎక్సీల్ చేస్తూ కళ్ళు తెరవండి. సరే, ఈరోజు మీ పార్ట్నరు మీకు చేసిన అన్యాయానికి అనుకోండి, మోసానికి అనుకోండి, వాళ్ళ కోల్డ్ బిహేవియర్కి అనుకోండి, మిమ్మల్ని తక్కువ చేసి మాట్లాడిన దానికి అనుకోండి, వాట్ ఎవర్ ఇట్ మే బి, మిమ్మల్ని ఓవరాల్గా హర్ట్ చేసిన దానికి, బాధ పెట్టి మీ మనసుని గాయపరిచిన దానికి వాళ్ళకి ఏం కర్మ ముందు ముందు వాళ్ళు ఫేస్ చేయబోతున్నారు, ఆల్రెడీ మేబీ ఫేస్ చేస్తుండొచ్చు కూడా. అది ఏంటి అనేది చూద్దాము మనం. దిస్ ఈజ్ అవర్ న్యూ డెక్. ఎవరు ఇవ్వలేదు, నేనే కొన్నాను. ఓకే, వెయిట్ ఏ మూమెంట్. ప్లీజ్ ఏంజల్స్, ప్లీజ్ గైడ్ మీ. మా వ్యూవర్స్ యొక్క పార్ట్నర్స్, మా వ్యూవర్స్కి వాళ్ళు చేసిన అన్యాయానికి, మా వ్యూవర్స్ని బాధ పెట్టిన దానికి వాళ్ళు ఏమి కర్మ అనుభవిస్తున్నారు, అనుభవించబోతున్నారు, ఓవరాల్గా వాళ్ళు ఏ కర్మ ఫేస్ చేయబోతున్నారు వాళ్ళ లైఫ్లో. ప్లీజ్ గైడ్ మీ. రైట్.
రైట్. మీ పార్ట్నర్ నేము, డేట్ ఆఫ్ బర్త్ చెప్పుకుంటూ ఉండండి. రైట్. షాకింగ్. వెరీ గుడ్. మెమోరీస్. నెక్స్ట్ బర్త్. హెయిర్ లాస్. ఐసైట్. ఏదైతే రాకూడదో అవే వస్తాయి అనమాట. ఇంప్రిజన్మెంట్. ఓ మై గాడ్. చీటింగ్. చీటింగ్ చేసే వాళ్ళకి చీటింగే ఎదురవుతుంది తప్ప సడన్ బ్యాడ్ లక్. రైట్. బాటమ్ ఆఫ్ ద డెక్ పార్ట్నర్షిప్. క్లారిఫై చేస్తూ మాట్లాడదాము. ఓవరాల్గా చెప్తాను. ఏమి కర్మ ఫేస్ చేయబోతున్నారు అని అంటే ఓవరాల్గా వాళ్ళ లైఫ్లో సడన్ షాకింగ్ నిజాలు బయటపడతాయన్నమాట. ఎదుటి వాళ్ళు ఎవరినైతే నమ్మి ఎవరి కోసమైతే మిమ్మల్ని చీట్ చేసి వెళ్ళారో వాళ్ళ అసలు స్వరూపాలు వీళ్ళ ముందుకు వస్తాయన్నమాట. సడన్ షాక్ అయిపోతారు. వీళ్ళ కోసమా నేను నా పర్సన్ని దూరం చేసుకొని నా పర్సన్తో అబద్ధాలు చెప్పి ఎంత చీట్ చేసి తన మనసు బాధ పెట్టి ఇక్కడ దాకా వచ్చాను, నా లైఫ్ని ఇంత స్పాయిల్ చేసుకున్నాను వీళ్ళ కోసమా అనే ఒక షాకింగ్, ఇట్లాంటి వాళ్ళ కోసమా అనే ఒక షాకింగ్ ట్రూత్, షాకింగ్ నిజాలు వాళ్ళ కళ్ళ ముందుకు వస్తాయన్నమాట. వాళ్ళు వినబోతున్నారు. నెక్స్ట్ మెమోరీస్. ఇక్కడ మీరు చేదాటిపోయి ఆల్రెడీ వాళ్ళ నిజస్వరూపాలు బయటపడి ఆ టైంకి వెనక్కి తిరిగి చూసుకుంటే మీరు వాళ్ళు చేదాటి ఎప్పుడో మీ లైఫ్లో మూవ్ ఆన్ అయిపోయి ఉంటారు. సో ఇంక వాళ్ళకి మీ గురించి ఆలోచించడము, పాస్ట్ గురించి మిస్ అవ్వడము, మీ ఫీలింగ్స్ వాళ్ళకి మీ మీద ఎక్కువ ఉన్నా కూడా ఏం చేయలేని సిచ్యువేషను, ఏమీ యాక్షన్ తీసుకోలేని సిచ్యువేషను, ఏడుస్తూ మీ ఫొటోస్ చూసుకుంటూ మీ మెమోరీస్తో కాలం గడపడం తప్ప ఇంకా వేరే ఏ ఆప్షన్ ఉండదన్నమాట. పాస్ట్లోనే బతుకుతూ ఉంటారు, పాస్ట్లోనే ఆలోచిస్తుంటారు. అంటే ప్రజెంటు స్పాయిల్, ఫ్యూచరు స్పాయిల్, ఈ సిచ్యువేషన్లో ఉంటారు. ఇది ఆల్మోస్ట్ పూర్తి స్థాయిలో నో కాంటాక్ట్లోకి నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్న వాళ్ళ కోసం ఈ రీడింగు. లేదు, ఒకవేళ ఇప్పుడే నో కాంటాక్ట్లో ఉంటున్నా, మీ పర్సన్ మిమ్మల్ని మనసు బాధ పెడుతున్నా, ఆల్రెడీ పాస్ట్లో మిమ్మల్ని చాలా మానసికంగా హింసించున్నా, వాళ్ళ కోసం మీరు పడిన నరకయాతన, మీ కన్నీరు వాళ్ళకి శాపంగా మారుతూ ఫ్యూచర్లో ఈ ఎనర్జీస్ వాళ్ళు ఈ కర్మలు ఫేస్ చేయబోతున్నారు. మేబీ ఇక్కడ కొన్ని చాలా 1-2 సినారియోస్లో మాత్రం ఎవరో పార్ట్నర్స్ అయితే లేరండి. వాళ్ళు ఆల్రెడీ మిమ్మల్ని చాలా భయంకరంగా హర్ట్ చేసి పైలోకాలకు వెళ్ళిపోయారు. బట్ వాళ్ళ గురించి నేను చెప్పకూడదు కదా. సో అయినా సరే వాళ్ళ ఈ కర్మ వాళ్ళు నెక్స్ట్ జన్మలో కూడా అనుభవిస్తారు అనేది ఇక్కడ కనపడుతుంది. అంతగా మిమ్మల్ని టార్చర్ చేశారు, అంతగా మిమ్మల్ని బాధ పెట్టారు. మరి ఎవరి ఎనర్జీస్ ఇవి ఐ డోంట్ నో. చాలా కొద్ది మందివే ఎనర్జీస్ అందుతున్నాయి ఇది మాత్రం. రైట్. నెక్స్ట్ సడన్ హెయిర్ ఫాల్, బాల్డ్నెస్, థిన్నింగ్. ఆల్రెడీ ఎవరో పార్ట్నర్స్కి సగం ఎకరం ఊడిపోయిందండి. సగం ఎకరం పోయింది. ఆ ఉన్న సగం ఎకరం కూడా వాళ్ళు మీకు చేసుకున్న కర్మకి అవి కూడా రాలిపోతాయి.
అవి కూడా రాలిపోతాయంట. సడన్గా హెయిర్ ఫాల్ అయిపోతుందంట. గుండు బాస్ లాగా తయారవుతారు అని చెప్తున్నారు. ఊహించుకోండి ఒకసారి మీ పార్ట్నర్ని ఇక్కడ చూస్తే ఐసైట్ కూడా వస్తుందంట. సో బ్లరీ విజన్ కానీ, ఎక్కువ హెడేక్స్ రావడం కానీ, కంటి చూపును కోల్పోవడం కానీ, ఇట్లాంటి కర్మ ఫేస్ చేస్తారు అనేది కనపడుతుంది. ఒక్కసారి మీ పార్ట్నర్ని గుండుతోటి కళ్ళద్దాలు, సోడా బుడ్డి కళ్ళద్దాలతోటి ఒకసారి అలా ఊహించుకోండి. ఇమాజిన్ చేసుకున్నారా? నాకు కామెంట్స్లలో పెట్టండి. రైట్. తర్వాత కొంతమంది విషయంలో మిమ్మల్ని అనవసరంగా ఇక్కడ పార్ట్నర్ విషయం కాకపోయినా మీకు ఎవరైతే మనసుని బాధ పెట్టున్నారో వాళ్ళ విషయంలో కూడా ఇది వర్తిస్తుంది. అది మీ నైబర్స్ కావచ్చు, మీ ఫ్రెండ్స్ కావచ్చు, మీ రిలేటివ్స్ కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ మిమ్మల్ని మీ మనసు బాధ పెట్టిన వాళ్ళ గురించి ఇది. ఓకేనా? రైట్. ఇంప్రిజన్మెంట్. వీళ్ళు కోర్టు పరంగా మిమ్మల్ని ఎంతో టార్చర్ చేసి స్టేషన్స్కి తిప్పి మిమ్మల్ని పరువు తీసేలాగా బిహేవ్ చేసి ఇలాంటి వాళ్ళకి ఫ్యూచర్లో వీళ్ళు జైలుకి వెళ్ళే కర్మ కూడా వీళ్ళు అనుభవిస్తారు అనేది ఇక్కడ కనపడతా ఉంది. నెక్స్ట్, ఆల్రెడీ ఇది మీ పార్ట్నరు ఎవరో కోసం మిమ్మల్ని చీట్ చేసి ఉంటే, ఎవరితోనూ రిలేషన్లో నెగిటివ్ రిలేషన్ అనుకోండి, ఆల్రెడీ మ్యారీడ్ అయి ఉంటే ఆ రిలేషన్ అనుకోండి, ఏ దీనికైనా మిమ్మల్ని ఆ పర్సన్ చీట్ చేసి బాధ పెట్టారు కదా. సో ఈ పర్సన్కి కూడా ఎవరి కోసమైతే మిమ్మల్ని చీట్ చేశారో, ఎవరి కోసమైతే మీ మనసుని గాయపరిచారో, అది మాటలతో కానీ, చేతలతో కానీ, బిహేవియర్తో కానీ, ఎవరి కోసమైతే ఎంత చేశారో వాళ్ళ లైఫ్లో వాళ్ళు మీ పార్ట్నర్స్ని, మీ పర్సన్స్ని చీట్ చేస్తారు అనేది కనపడుతుంది. అంటే వాళ్ళ లైఫ్లో సమ్ అదర్ రిలేషన్స్ బయటపడతాయి. అందుకే ఫస్ట్ కార్డే అదే వచ్చింది, షాకింగ్ ట్రూత్ అని. అంటే సడన్గా నిజాలు బయటపడతాయి. ఇంకప్పుడు లబో దిబోమని ఆ గుండెకేసి కొట్టుకున్నా, ఈ కళ్ళకేసి పొడుచుకున్నా ఉపయోగం లేదు కదా. ఇక్కడ మీరు చేయి దాటిపోయి వెళ్ళిపోయి ఉంటారు, అంటే మీ లైఫ్లో మూవ్ ఆన్ అయిపోయి ఉంటారు. అక్కడ వాళ్ళు వేరే వాళ్ళ లైఫ్లో ఉన్న వాళ్ళతోటి జెండా ఎత్తేస్తారనమాట. సో ఆ కర్మ ఫేస్ చేస్తారు మీ పార్ట్నర్ అనేది కనపడుతుంది. సరే, ఇంకేముంది లైఫ్లో మీ పార్ట్నర్కో లేకపోతే మిమ్మల్ని మీ మనసు బాధ పెట్టిన వాళ్ళకో ఇంకక్కడి నుంచి డౌన్ఫాల్, బ్యాడ్ లక్ స్టార్ట్ అవుతుంది. ఆల్రెడీ బ్యాడ్ లక్ మీరు ఎప్పటి నుంచి అయితే తన లైఫ్లో నుంచి పక్కకు వచ్చేసారో వాళ్ళ లైఫ్లో ఆల్రెడీ బ్యాడ్ లక్ అనేది స్టార్ట్ అయిపోయింది. అంటే వాళ్ళ మీద బ్లాక్ మ్యాజిక్ ఇష్యూస్ చేయడము, వాళ్ళకి ఏదైనా ఆపర్చునిటీస్ దగ్గర దాకా వచ్చి జారిపోవడము, వీళ్ళు ఏ స్టెప్ తీసుకోవాలన్నా రాంగ్ టైంలోనే, వాళ్ళకి తెలుసో తెలియకో రాంగ్ టైంలోనే స్టెప్ తీసుకుంటారు, అది ఫెయిల్యూర్ అయిపోతుంది. ఏ ఇన్వెస్ట్మెంట్ చేసినా అది చీటింగ్కే గురవుతుంది. సో సడన్ బ్యాడ్ లక్ అనేది వాళ్ళ లైఫ్లోకి ఎంటర్ అవబోతూ ఉందన్నమాట. ఇది కూడా వన్ ఆఫ్ ద కర్మ. అండ్ ఇక్కడ పార్ట్నర్షిప్ వీళ్ళకి ఆల్రెడీ మ్యారేజ్ అయిపోయినా, లేకపోతే ఎంగేజ్మెంట్ అయ్యున్నా, లేకపోతే మ్యారేజ్ ఫిక్స్ అయినా కూడా ఆ రిలేషన్ అనేది బ్రేక్ అయిపోతుంది, క్యాన్సిల్ అయిపోతుంది, చేజారిపోతుంది అనేది కనపడుతుంది. ఓకేనా? అంటే పార్ట్నర్షిప్లో ఉండరు వీళ్ళు, వాళ్ళ ఆ రిలేషన్ కూడా తెగిపోతుంది పూర్తి స్థాయిలో. అది కూడా కర్మ. సరే, క్లారిఫై చేస్తూ మాట్లాడదాము. వై ఈజ్ దిస్ షాకింగ్ ట్రూత్ హియర్? ద డెవిల్ చెప్పానా?
4 of swords, right. షాకింగ్ ట్రూత్ కమింగ్ అవుట్, రియల్ ఫేసెస్ రివీల్డ్ అంటే వాళ్ళ అసలైన డెవిల్ ఫేసెస్ బయటపడతాయి అన్నమాట. మేబీ వాళ్ళు ఏదైనా బ్లాక్ మ్యాజిక్స్ చేస్తున్నారా మీ పర్సన్ మీద, లేదు వాళ్ళు నెగిటివ్ ఇంపాక్ట్, వాళ్ళు వాంటెడ్లీ మీ పర్సన్ని ట్రాప్ చేసి నెగిటివిటీ, మైండ్లో నెగిటివిటీ నింపి ఏదైతే చేస్తూ వచ్చారో అవన్నీ కూడా మీ ఇద్దరి రిలేషన్కి బ్రేకప్ అయిపోవడానికి రీజను వీళ్ళు చేసింది కావాలనే చేశారు, కావాలనే మీ పర్సన్ మైండ్లో నెగిటివిటీ నింపారు అనేది ఒక సడన్ షాకింగ్ నిజం అనేది బయటకు పడుతుందన్నమాట. అక్కడి నుంచి మీ పార్ట్నర్కి బ్యాడ్ లక్ అనేది స్టార్ట్. వై ఈస్ దిస్ మెమోరీస్ హియర్? ప్లీజ్ ఏంజల్స్, why is this memories here? Ten of cups, 9 of cups, sorry 8 of cups. చూడండి, మెమోరీస్ ఇంకేంటి, ఎవరి కోసం అయితే మిమ్మల్ని చీట్ చేసి వెళ్ళారో వాళ్ళే వీళ్ళ నుంచి వాకవే అయిపోతారు. జడ్జిమెంట్ టైం వస్తుంది, వాళ్ళంతటా వాళ్ళే మీ పర్సన్ని లీవ్ చేసేసి, అది ఫ్యామిలీ అయినా కావచ్చు లేదా తన లవ్డ్ వన్స్ అనే కావచ్చు, ఎవరి కోసమైతే మిమ్మల్ని ఇలా చేశారు అనేది. సో వాళ్ళు మీ పార్ట్నర్ని ఎమోషనల్గా లీవ్ చేసి వాళ్ళ లైఫ్లో వాళ్ళు వెళ్ళిపోతారు. ఎన్ని కప్స్ ఉన్నా కూడా మీ పార్ట్నర్ కూడా మీ ఫ్యామిలీని లేకపోతే తన లైఫ్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళని లీవ్ చేసేసి, ఎమోషనల్గా లీవ్ చేసేసి తన లైఫ్లో ముందుకెళ్తారు అనేది కనపడుతుంది. ఆ వెళ్ళే క్రమంలోనే మీ గురించి నేను ఎక్కడ తప్పు చేశాను, నీకు ఎంత అన్యాయం చేశాను, ఈ పశ్చాత్తాపము, ఈ మెమోరీస్లోనే ఉంటారనమాట. మేబీ ఇక్కడ ఎవరి ఎనర్జీస్ వస్తున్నాయంటే ఆల్రెడీ మీరు మీ పార్ట్నర్తో మ్యారీడ్ అయ్యి ఉంటే వాళ్ళ ఎనర్జీస్ ఎక్కువ కనపడుతున్నాయి ఇక్కడ. మేబీ తొందరపడి డివోర్స్ తీసుకున్నాను, మేబీ మీరు తన భార్యనో తన హస్బెండ్ అయ్యుంటే ఇక్కడ వాళ్ళకి ఎక్కువ వర్తిస్తుంది ఈ సినారియో. మీరు ఎంత ప్రేమగా చూశారు, తన పిల్లలకి తల్లి, తన పిల్లలకి తండ్రి, అలాంటి మిమ్మల్ని ఎవరో కోసం లీవ్ చేసేసి డివోర్స్ తీసుకోనో లేకపోతే రిలేషన్ని బ్రేక్ చేసో మీరు మీ లైఫ్లో ఎమోషనల్గా మూవ్ ఆన్ అయిపోయారు. అవన్నీ వాళ్ళు మూవ్ ఆన్ అయిపోయారు కదా పాస్ట్లో, అవన్నీ గుర్తు చేసుకుంటున్నారు. మీ కేరింగ్, మీ ఎమోషన్స్, మీ ప్రేమ, మీ అమ్మ మనసు, ఇవన్నీ గుర్తు చేసుకుంటూ ఉంటారనమాట, బాధపడుతూ ఉంటారు. ఒకవేళ మీ ఇద్దరికి మధ్య ఆల్రెడీ కోర్ట్ ఇష్యూస్లో డివైడ్ అయిపోయినా కూడా వాళ్ళు ఈ కర్మ ఫేస్ చేయబోతా ఉన్నారు, ఆల్రెడీ కూడా ఫేస్ చేస్తున్నారు అనేది కనపడుతుంది. మీ ఎనర్జీస్ నుంచి తొందరపాటు నిర్ణయాలకి వాళ్ళ డివైన్ని ప్రే చేస్తున్నారు క్షమించమని. వాళ్ళు చేసిన తప్పేంటో వాళ్ళకి తెలుసు. ఎమోషనల్గా వాళ్ళ నుంచి మీ పర్సను మీ నుంచి మూవ్ ఆన్ అయిపోయి ఉంటే వాళ్ళు ఈ రకంగా ప్రాబ్లం ఫేస్ చేస్తారు, కర్మ ఫేస్ చేస్తారు. మీ ఫొటోస్, మీ మెమోరీస్తోనే గడుపుతూ ఉంటారు. మీరు గుర్తొచ్చినప్పుడల్లా తన తప్పు తనకి పొడుస్తూనే ఉంటుంది, కానీ మీరు ఒక ఎంప్రెస్ లాగా మీ లైఫ్లో ముందుకు వెళ్తూ ఉంటారు అనేది కనపడుతుంది. మీ వాల్యూని వాళ్ళు గుర్తించలేదు. సో ఇప్పుడు గుర్తించినా ఉపయోగం లేదు కదా, అంతా అయిపోయింది, చేయి దాటిపోయింది. సో మీ మెమొరీస్ తప్ప వాళ్ళ దగ్గర ఇంకేం లేవు అనేది మిమ్మల్ని తలుచుకుంటూ ఉంటారు అనేది కనపడుతుంది. అందులో ఈ ఎనర్జీస్లో ఉంటూ ఫ్యూచర్లో అయినా సరే వాళ్ళు హెల్త్ ఇష్యూస్ ఫేస్ చేయబోతున్నారు అనేది కూడా కనపడుతూ ఉంది.
డివైన్‌కి వాళ్ళు తీసుకున్న నిర్ణయానికి డివైన్‌కి సారీ చెప్తూనే ఉంటారు. ఉపయోగం ఏమి ఉండదు ఇంకా తర్వాత. వై ఈస్ దిస్ న్యూ బర్త్ హియర్? యెస్. మేబీ ఇక్కడ మిమ్మల్ని చీట్ చేసి మీ మీ మనసుని గాయపరిచిన పర్సన్స్ ఎవరైతే ఉన్నారో ఈ లోకంలో లేకుండా వాళ్ళు ఒకవేళ ఈ లోకంలో ఉన్నా కూడా థర్డ్ పార్టీ ఇష్యూస్‌తో ఉన్నా బతికినంత కాలం థర్డ్ పార్టీ దగ్గర నరక యాతన పడుతూ, మానసిక హింస పడుతూ 3 ఆఫ్ సోర్డ్స్ మానసిక హింస పడుతూ వాళ్ళు ఈ జన్మ గడపాలి. వాళ్ళు మీకు నెక్స్ట్ జన్మకి ఈ కర్మని తీర్చుకోవాలి. అంటే ఇప్పుడు మీకేదైతే ఇచ్చున్నారో దానికి 10 రెట్లో, 100 రెట్లో వాళ్ళు ఆ పెయిన్ పడాలి. అది నెక్స్ట్ బర్త్‌లో పడతారు అనేది కనపడుతుంది. కొంతమంది విషయంలోనే ఇది. అందరికీ కాదు. అండ్ వై ఈస్ దిస్ హెయిర్ లాస్ హియర్? సిక్స్ ఆఫ్ వ్యాండ్స్. రైట్. ఇక్కడ చూడండి ఎట్ట పట్టుకొని కూర్చున్నారు గుండు. ముఖం ఎవరికి చూపించుకోలేక హెయిర్ లాస్, విపరీతమైన హెయిర్ లాస్ జరుగుతూ ఉంటుంది వాళ్ళకి. అండ్ మీరేమో చాలా అందంగా చాలా షైన్ అవుతూ ఉంటారు. మీ చుట్టుపక్కల ఫ్యూచర్లో మిమ్మల్ని చూస్తూ ఇంకా మీ అందానికి అనుకోండి, మీ పాజిటివ్ ఆరాకు అనుకోండి, మీకు ఫేస్ చేయలేకపోతారు ఈ పర్సన్. ముఖం చూపించలేకపోతారనమాట. అట్లా ఉంటుంది. సో మీరు ఇండైరెక్ట్‌గా సక్సెస్ సాధించినట్టే ఒక రకంగా. మైనర్ విషయాలలో మీ పార్ట్నరు ఇట్లాంటి కర్మ ఫేస్ చేయబోతున్నారు అనేది కనపడతా ఉంది. వై ఈస్ దిస్ ఐసైట్ హియర్? ద హర్మిట్. ఒంటరిగా కూర్చొని కళ్ళు మూసుకొని ఎట్టగూ కళ్ళు కనిపించవు కదా ఫ్యూచర్లో. ఐసైట్ రాబోతూ ఉంది ఈ పర్సన్కి. హర్మిట్ ఒంటరితనంగా కూర్చొని లోన్లీగా తను ఏమైతే తప్పులు చేస్తున్నారో అది ఇంట్రోస్పెక్షన్ చేసుకుంటూ ఉంటారు అన్నమాట. అంటే నా వల్ల ఏ తప్పిదం జరిగింది, ఏం కర్మ వల్ల నేను ఇంత సఫర్ అవుతున్నాను, ఎంత చెకప్స్ చేయించుకున్నా, ఎంత ట్రీట్మెంట్స్ తీసుకున్నా తను ఈ ప్రాబ్లం నుంచి బయటకు రాలేకపోతారు. ఒక బ్లర్రీ విజన్, అంటే మసక ఎంత ఏం చేయించుకున్నా సరే వాళ్ళకి యూజ్ అవ్వవు అనమాట. మసగ్గా కనిపించడం, కళ్ళు ఇబ్బందికి గురి కావడం, లెటర్స్ కనిపించకపోవడం, ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు అనేది కనపడతా ఉంది. వై ఈస్ దిస్ ఇంప్రిజన్మెంట్ హియర్? ఇన్ని కార్డ్స్ తీసుకోను. చూడండి, మేబీ ఫ్యూచర్లో ఈ పర్సన్ ఎవరో కానీ ఆల్ ఆఫ్ షడన్ మనీ విషయంలో గోల్మాల్ ఏదో చేసి, గోల్మాల్ ఏదో చేసి సంఖ్యలు వేయించుకొని ప్రెజెంట్ అంటే జైలుకి వెళ్ళబోతున్నారు. ఈ శిక్ష అనుభవించబోతున్నారు మీ పర్సను. మరి మీకు ఎవరైతే డబ్బులు తీసుకొని కూడా మనీ ఇవ్వకుండా మిమ్మల్ని తిప్పిస్తూ ఎగ్గొడుతూ మిమ్మల్ని చీట్ చేస్తున్నారో పెద్ద మొత్తంలో వాళ్ళు, ప్లస్ మిమ్మల్ని మానసికంగా హింసించి ఎవరైతే మిమ్మల్ని బాధ పెట్టున్నారో వాళ్ళు ఈ ఈ ఆల్ ఆఫ్ షడన్ ఫేస్ చేస్తారు అనేది కనపడతా ఉంది. జైలు శిక్ష అనుభవిస్తారు అనేది కనపడతా ఉంది.
ఓకేనా? వై ఈజ్ దిస్ చీటింగ్ హియర్? వై ఈజ్ దిస్ చీటింగ్ హియర్? టూ కార్డ్స్ వచ్చినాయి. పేజ్ ఆఫ్ వ్యాండ్స్, క్వీన్ ఆఫ్ వ్యాండ్స్ అండ్ ఏస్ ఆఫ్ వ్యాండ్స్, సిక్స్ ఆఫ్ పెంటికల్స్ ఈ ఎనర్జీ. రైట్. రైట్. ఇక్కడ ఏంటంటే ఎవరైతే మీ పార్ట్నర్ లైఫ్లో ఉన్న థర్డ్ పర్సను, రొమాంటిక్ థర్డ్ పర్సను ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీ పర్సన్ని చీట్ చేస్తూ, ఎందుకంటే టిట్ ఫర్ టాట్. మీ పర్సను 4 ఆకులు చదివితే వీళ్ళు 8 ఆకులు చదివి ఉన్నారు, మీ పార్ట్నర్ లైఫ్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళు. సో మీ పర్సన్ మీకు ఏదైతే చీటింగ్ చేసి ఎక్స్ట్రా రిలేషన్లోకి వెళ్ళున్నారో అదే పర్సను తన లైఫ్లో మీ పర్సన్ని కూడా చీట్ చేయబోతున్నారు ఫ్యూచర్లో. ఓకేనా? ప్యాషను లస్ట్ఫుల్ ఎనర్జీలో ఉండబోతూ ఉన్నారు. మీ పర్సన్ని చాలా ఇమ్మెచ్యూర్ మైండ్ సెట్లో చూస్తున్నారు అనమాట. మీ పర్సన్ ఇమ్మెచ్యూరిటీకి తనే పశ్చాత్తాపడబోతున్నారు. హార్ట్ బ్రేక్ అవ్వబోతూ ఉంది మీ పార్ట్నర్కి. ఎందుకంటే మీ పార్ట్నర్ మీకు ఎలా బిట్రైల్, బ్యాక్ స్టాపింగ్ చేసి చీట్ చేసి వెళ్ళారో మీ పర్సన్ కూడా తన లైఫ్లో ప్రజెంట్ ఉన్న పర్సను చీటింగు, బిట్రైలు, సాబోటాజ్ చేయబోతూ ఉన్నారు. అది సడన్ హార్ట్ బ్రేక్ అవుతుంది మీ పార్ట్నర్కి. వై ఈజ్ దిస్ సడన్ బ్యాడ్ లక్ హియర్? వై ఈజ్ దిస్ సడన్ బ్యాడ్ లక్ హియర్? ఆల్ ఆఫ్ సడను తన లైఫ్లో అన్నీ ఒక బాధ్యతలు అనుకోండి, బర్డెన్స్ అనుకోండి, ఏది ఇన్వెస్ట్ చేసినా డౌన్ఫాలే, ఏం చేద్దామని పోయినా బ్లాక్అవుట్ సిచ్యువేషనే, ఎనర్జీస్ బ్లాక్, నో ఎంట్రీ అని. ఓకేనా? ఇట్లాంటి సిచ్యువేషన్ కనపడతా ఉంది. అండ్ ఒక ఫూలిష్ నిర్ణయాలు తీసుకోవడము, ఫూలిష్గా దాన్ని ఏమంటారు, తెలిసి గోతిలో పడ్డం అంటారు కదా, అట్లాంటిది. ఎందుకంటే వాళ్ళని ఎవరైనా వార్న్ చేస్తున్నా అది కరెక్ట్ కాదు నువ్వు చేస్తుంది, ఇట్లా కాదు ఇలా అని చెప్పినా నాకు తెలుసు అన్న ఒక దీంతో యాక్షన్ తీసుకుంటారు, గోతిలో పడతారు. ప్రతి దాంట్లో ఏ పని స్టార్ట్ చేసినా బర్డన్. ఫ్యూచర్ ఏంటో తెలియదు, కనపడదు. బాధ్యతలేమో పెరిగిపోతూ ఉంటాయి. ఏమి అర్థం కాని సిచ్యువేషను. హెల్త్ ఇష్యూస్ ఫేస్ చేస్తూ ఉంటారు. బ్యాక్ పెయిన్ ఇష్యూస్, హెడేక్ ఇష్యూసు, బాడీ పెయిన్ ఇష్యూసు, ఫేస్లో కళాకాంతి లేకుండా ఎప్పుడు ఒక పావర్టీలో ఉండే పర్సన్ ఎలా ఉంటారు, పూర్గా దిగాలుగా దిబూస్మంటూ లో ఎనర్జీలో ఏందిరా ఈ బతుకు అన్నట్టు. అట్లాంటి సిచ్యువేషన్లో సడన్ బ్యాడ్ లక్ అనమాట. ఉన్నదంతా పోయి సడన్ బ్యాడ్ లక్ ఫేస్ చేస్తారు. మేబీ ఎక్కువగా ఇక్కడ తన లైఫ్లో ఉండేదే ఈ పర్సన్ కదా, ఎక్కువగా బ్లాక్ మ్యాజిక్ ఇష్యూసు, ఈ పర్సన్ నుంచి బ్లాక్ మ్యాజిక్ అంటే ఏమన్నా మీ పర్సన్ని తన గురించి ఎక్కడ బ్యాడ్గా చెప్తారో అన్న ఒక ఉద్దేశంతో తన మీద ఒక నెగటివిటీ ప్రయోగించడం, ఇట్లాంటివి కూడా జరగబోతున్నాయి. ఇంకా బ్యాడ్ లక్ స్టార్ట్ అయింది అంటే వన్ బై వన్ ఊపిరి కూడా తీసుకోనీయకుండా పడుతూనే ఉంటాయి అన్నమాట. ఆపర్చునిటీస్ దగ్గర దాకా వచ్చి నోటి దాకా వచ్చి చేజారిపోతూ ఉంటాయి. ఇలా ఉంటుందన్నమాట తన కర్మ.
వై ఈస్ దిస్ పార్ట్నర్షిప్ హియర్? ఆల్రెడీ మీతో పార్ట్నర్షిప్ ఎండ్ అయిపోయింది. ఎవరి కోసం అయితే ఆల్రెడీ ఈ పర్సను, ఈమె కానీ ఈయన కానీ, ఈ పర్సను ఆల్రెడీ మ్యారీడ్ అయిన తర్వాత మీ లైఫ్లోకి వచ్చున్న, మిమ్మల్ని మానసికంగా హింసించి వెళ్ళిపోయి ఉన్న వాళ్ళ కోసము అక్కడ కూడా వాళ్ళకి ఆ రిలేషన్ క్యాన్సిల్ అయిపోతుంది అనేది కనపడుతుంది. వాళ్ళిద్దరి మధ్య పార్ట్నర్షిప్ తెగిపోతుంది, ఆ బంధం తెగిపోతుంది అనేది కనపడతా ఉంది. చూడండి, ఇంకా అది తెగిపోతే ఏముంది ఇక్కడ? మీరు పోయి జారిపోయారు. ఆల్రెడీ ఆ పర్సను వాళ్ళ రియల్ ఫేసెస్ అన్నీ బయటపడి వాళ్ళతోనూ వాళ్ళ రిలేషన్ని తెగదించుకునే ఇది కర్మ తెగదించుకోవడం జరుగుతుంది. ఇంక ఇక్కడ మీరు లేక వాళ్ళు లేక వాళ్ళ పరిస్థితి ఎట్టుంటుంది? నిద్రలేని రాత్రులు గడపడం, ఏడవడం, డిప్రెషన్కు గురవడం, స్ట్రెస్ పడ్డం, యాంగ్జైటీ, మెంటల్ ఇష్యూస్, మీ మెమోరీస్తోనే బతకడం తప్ప ఏదో ఇంకా మనుషులు బతుకున్నారు అంటే బతుకున్నారు అంతే, బతుకున్న జీవోత్సవంలాగా అవుతారు అనేది కనపడుతుంది. 9 ఆఫ్ సూట్స్. వాళ్ళకి ఇంకా మొత్తం చీకటిమయమే, ఏం లేదు. సో ఈ ఎనర్జీస్ కనపడుతున్నాయి. ఇప్పుడు మీకు ఏంజల్ గైడెన్స్ ఏంటో చూద్దాము. నేను నవ్వానని తిట్టుకోమాకండి, ఎందుకంటే కొంచెం నాకు ఎనర్జీస్ బూస్టప్ అవ్వాలి అని అంటే నేను ఇట్లాంటి చిన్న చిన్న కామెడీస్ అయినా సరే నవ్వాలి, ఎనర్జీస్ తెచ్చుకోవాలంటే, అందుకని. సరేనా? రైట్. ప్లీజ్ ఏంజల్స్, ప్లీజ్ గైడ్ మీ. ఇలాంటి సిచ్యువేషన్లో మా వ్యూవర్స్ ఏం చేయాలి? ముందు మీ హెల్త్ ఇంప్రూవ్ చేసుకోండి. ఏ పర్సన్ వల్ల అయితే మీరు హెల్త్ పరంగా చాలా డౌన్ అయ్యి ఉన్నారో, ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారో, ఆ హెల్త్ మీకు రికవర్ అవుతుందంట త్వరలో. రీకన్సిడర్. మళ్ళీ ఒక్కసారి మీరు ఏదైనా చేయబోతున్నప్పుడు 1కి 2 సార్లు తిరిగి ఆలోచించండి అని చెప్తున్నారు. అబండెన్స్ మీ లైఫ్లోకి అట్రాక్ట్ అవ్వబోతూ ఉంది. ఓకేనా? పీస్ఫుల్ రెజల్యూషన్. మీరు ఏది స్టార్ట్ చేసినా, ఎవరితో అయినా మీకు కమ్యూనికేషన్ ప్రాబ్లం ఉన్నా, వాళ్ళ వల్ల మీకు ఏమైనా ప్రాబ్లం అయినా, చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అయితే అవి పీస్ఫుల్గా రిజాల్వ్ అయిపోతాయి, ప్రాబ్లమ్స్ తీరిపోతాయి. వితిన్ ద నెక్స్ట్ ఫ్యూ మంత్స్, కొన్ని నెలల్లోనే ఇవన్నీ జరగబోతున్నాయంట. ఓకేనా? ఓకే గైస్, దిస్ ఈజ్ ఆల్ ఫర్ టుడేస్ రీడింగ్. Hope all of you enjoy this reading, guys. God bless you all. Om Namah Shivaya.